ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితులు, నమ్మిన బంటు. వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అలుపెరుగని పోరాటం చేసిన ఆళ్ల రామకృష్ణారెడ్డి అమరావతి విషయంలో ప్రత్యేకించి ఆయన చేసిన పోరాటం ఏదైతే ఉందో న్యాయస్థానాల్లో చేశారు, క్రియాశీలకంగా చేశారు. ఇన్ని పాత్రల్లో ఒదిగిపోయిన ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇప్పుడు ఏకంగా పార్టీకే రాజీనామా చేసేశాడంటే ఎక్కడో తప్పిదాలు జరుగుతున్నాయి. హైకమాండ్ ఏం చేస్తుంది? ఆళ్ల రామకృష్ణారెడ్డి లాంటి సౌమ్యులు, వ్యవసాయం చేసుకునే వాళ్ళు, ఇలాంటి వాళ్ళు పార్టీని వదిలేసి వెళ్ళిపోతే ఖచ్చితంగా పార్టీకి ఇబ్బందే కదా అన్నటువంటి చర్చ జరుగుతూ ఉన్నటువంటి క్రమంలో ఈ అంశంపై మనతో మాట్లాడేందుకు సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు గారు మనతో ఉన్నారు. సార్, ఈ పరిణామం వైసీపీ కాస్త ఇబ్బందికరమైనటువంటి పరిణామంగానే అంచనా వేస్తున్నారు విశ్లేషకులు. ఏం చెప్తారు సార్? అంటే సహజంగానే ఇట్లాంటి పరిణామాలు ఏ పార్టీకైనా కొంత ఇబ్బంది ఉంటాయి. అయితే రాజకీయ పార్టీ అన్నది ఒక సంఘటన మీదో ఒక వ్యక్తి మీదో ఆధారపడి మొత్తం రాజకీయం చేయదు. అది ఏ పార్టీకైనా వర్తిస్తుంది. ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు గౌరవనీయ వ్యక్తి, నాకు కూడా బాగా తెలిసిన వ్యక్తే, మర్యాదస్తుడు. ఆయన ఒక నిబద్ధతతోటి అనేక పోరాటాలలో పాల్గొన్నాడు, చేశారు. సరే, ఏ కారణం వలన కానీ ఆయనకి మంత్రి ఊహించిన మంత్రి పదవి ఇవ్వలేకపోయారు. అయినప్పటికీ కూడా జగన్ గారు ఆయన చాలా జాగ్రత్తగానే, ఆప్యాయంగానే దగ్గరికి తీసుకోవటం ఇవన్నీ జరుగుతూ వస్తున్నాయి. ఇవన్నీ ఏంటంటే రాజకీయాలు ఈక్వేషన్స్ కూడా ఉంటాయి. ఒకే కులం నుంచి ఎంతమందికి మంత్రి పదవులు ఇవ్వాలి, లేదా ఇతర పదవులు ఎన్ని ఇవ్వాలి, ఇటువంటి లెక్కలు కూడా ఉంటాయి. ఆ మాటకు వస్తే ఈయన స్వయాన సోదరుడే కదా, అయోధ్య రామిరెడ్డి గారికి ఎంపీ పదవి ఇచ్చారు. సో కేవలం మంత్రి పదవి కోసమే రాజీనామా చేశారని అనడానికి లేదు. ఎందుకంటే ఆయన ఏమీ చెప్పట్లేదు, వ్యక్తిగత కారణాలతోటే రాజీనామా చేశారంటున్నారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయటం, పార్టీకి రాజీనామా చేయటం కొంచెం చూడటానికి ఆశ్చర్యం అనిపిస్తుంది. అలా చేసి ఉండాల్సింది కాదేమో అని అనిపిస్తుంది, ఎందుకంటే ఆయన తత్వం రీత్యా. అయితే ఏంటంటే కొంతమంది సెన్సిటివ్గా ఉంటారు, వారు గబాలన సున్నిత మనస్తత్వం ఉన్నవాళ్ళు ఏ చిన్నది జరిగినా ఒక్కోసారి ఇట్లా రియాక్ట్ అవుతుంటారు. దానికి తోడు అక్కడ బీసీ సామాజిక వర్గం ఎక్కువగా ఉండడంతో బహుశా ఈసారి బీసీ సామాజిక వర్గానికి సంబంధించి చిరంజీవి గారికో ఎవరికో టికెట్ ఇవ్వాలనే ఆలోచన జరుగుతున్నట్లుంది. దానికి తోడు పార్టీలో ఇంటర్నల్గా కూడా ఈయన కొంచెం ఇన్యాక్టివ్ అయితే ఇంకెవరో యాక్టివ్ అవుతారు కదా, సహజంగానే యాక్టివ్ అయినప్పుడు ఈయన కొంత అసంతృప్తి కూడా కలుగుతుంది. అయితే ఈయన యాక్టివ్గానే ఉండాలి, లేదంటే ఇంకెవరికైనా యాక్టివ్గా చేసుకొని ఇవ్వాలి. రెండూ కుదరదంటే రాజకీయాల్లో ఉండవు కదా. ఇప్పుడు నిన్న చంద్రబాబు నాయుడు గారు బాపట్ల అక్కడికి వెళ్ళారు. పేరుకి తుఫాను, కానీ ఆయన చేసిందంతా రాజకీయ యాత్రే. అక్కడ ఏమని చెప్తున్నారు, నేను సర్వేలు చేసుకుంటాను, గెలిచే వాళ్ళకి టిక్కెట్లు ఇస్తాను, మీరు గట్టిగా పోరాడాలి అని చెప్తూ వస్తున్నారు. కానీ మార్చేస్తాను అవసరమైతే అని కూడా చెప్తున్నాడు కదా. ఎందుకు ఇప్పుడు పలమనేరులో ఆర్వి సుభాష్ చంద్రబోస్ అన్న ఆయన అంతకుముందు పోటీ చేశాడు, అంతకుముందు అప్పుడు పోటీ చేశాడు. ఆయన్ని పక్కన పెట్టి అప్పట్లో మన అమర్నాథ్ రెడ్డి అన్న ఆయన్ని తీసుకొచ్చి, వైసీపీ ఎమ్మెల్యేని తీసుకొచ్చి మంత్రి పదవి ఇచ్చారు. సో తర్వాత ఆయన కూడా ఓడిపోయాడు, అది వేరే విషయం. ఇప్పుడు ఆర్వి సుభాష్ చంద్రబోస్ గారు ఆయన పార్టీ నుంచి తప్పుకుంటున్నట్లు ఆలోచన చేస్తున్నట్లుగా ఆయన విమర్శలు కూడా చేశారు. సో కాకపోతే ఏంటంటే అధికార పార్టీలో ఇటువంటివి జరిగినప్పుడేమో ఎక్కువ హైలైట్ అవుతాయి, అది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ స్థాయిలో ఉండకపోవచ్చు. ఇప్పుడు విజయవాడ వెస్ట్లో గొడవ జరుగుతుంది కదా. యాక్చువల్గా విజయవాడ వెస్ట్ జనసేన ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంది, ఆయన ఎవరో పోతిని మహేష్ గారు ఎవరో. కానీ బుద్ధా వెంకన్న గారు ఏమంటున్నారు, నాకో నాగురు వలీకో ఇవ్వాలంటున్నాడు. అంటే మరి అది గొడవ ఉన్నట్ట, గొడవ లేనట్లా? బి ఆప్షన్ కూడా ఉందని చాలా స్పష్టంగా చెబుతున్నారు. మరి గొడవ ఉన్నట్ట లేనట్లా? బి ఆప్షన్ అంటే ఏంటి అంటే తిరుగుబాట, లేకపోతే ఇండిపెండెంట్గా పోటీ చేయటం, లేకపోతే ఏదో మనసులో ఏదో అయితే మళ్ళీ చంద్రబాబు చెప్పినట్టు వింటానని ఇవాళ కొద్దిగా స్వరం ఏదో కొంచెం చేంజ్ చేసినట్టున్నారు. సరే, లేదా అదే చెప్పారు. మొత్తం మీద మరి ఆ స్థాయిలో కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఇంట్లో అది జరుగుతున్నాయి కదా. అధికారం ఉన్నప్పుడు మరి వాళ్ళకి చికాగే కదా. సో ఏ నియోజకవర్గంలో అయినా సరే అన్లెస్ ఒక స్ట్రాంగ్ మ్యాన్ ఉండి అంతా కంట్రోల్ చేసుకునే పరిస్థితి ఉంటేనేమో కంట్రోల్ అవుద్ది. లేదు కొంత లిబరల్గా ఉండో, లేకపోతే సరే కొన్ని గ్రూపులు ఇవన్నీ పనిచేస్తున్నప్పుడు
ఇట్లాంటి సమస్యలు కూడా వస్తుంటాయి. ఇప్పుడు అక్కడ బీసీ నాయకుల్ని మురుగు హనుమంతరావు కానీ లేకపోతే వీరు కానీ లేదా ఇంకా కమల గారు ఎవరో సంబడి వాళ్ళందరూ కూడా వైసీపీలో కీలకంగా ఉన్నట్టున్నారు. సో నెక్స్ట్ టైం బీసీకి ఇవ్వాలనే ఆలోచన వచ్చిందనుకోండి, బహుశా దాని దృష్టిలో కూడా ఉంచుకుని ఏం తప్పుకున్నారా అనేది కూడా తెలియదు. అయితే మొత్తం మీద పూర్తిగా ఆయన అసంతృప్తితో వెళ్ళిపోయారని చెప్పజాలం, ఎందుకంటే ఆయన వ్యక్తిగత కారణాలు అన్నారు కాబట్టి. అలా అని చెప్పి అసలు అసంతృప్తి లేదని అనలేం, ఏదో ఉండుంటుంది. కాకపోతే ఏంటంటే జగన్ గారి పట్ల ఆయన గౌరవాన్ని ప్రకటించడం, ఆయనకి 2 సార్లు అవకాశం ఇచ్చినందుకు ఆయనకి ధన్యవాదాలు చెప్పడం. సో ఎంతవరకు పార్టీకి పెద్ద నష్టం జరగదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నష్టం ఆయన ఏదన్నా ప్రభుత్వం మీద విమర్శలు ఆరోపణలు చేస్తే ఆయనకి నష్టం జరిగేది, పార్టీకి కూడా నష్టం జరిగేది. ఇప్పుడు ఆయన ఏం కేవలం నా వ్యక్తిగత కారణాలతో చెప్పినందున ఆయన వల్ల పెద్ద నష్టం ఉండకపోవచ్చు, కానీ చూసే వాళ్ళకి వినేవాళ్ళకి ఏమిటి అనే ఒక అభిప్రాయం రావటం వరకు అయితే ఒప్పుకోవాలి. బట్ ఏ రాజకీయ పార్టీలైనా ఇట్లాంటి వస్తూనే ఉంటాయి. గతంలో వచ్చినాయి, ఇప్పుడు వచ్చినాయి. ఉదాహరణకి ఇప్పుడు రాజంపేటలో వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న ఆయన అంతకుముందు టీడీపీ ఎమ్మెల్యే, మరి ఆయన కూడా అక్కడ రాజీనామా చేసి వచ్చారు కదా. ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు అయితే క్యాండిడేట్గా డిక్లేర్ చేసిన తర్వాత నాకొద్దు నీ టికెట్ అని చెప్పి టీడీపీ నుంచి వైసీపీకి వచ్చి ఎంపీగా పోటీ చేసి గెలిచారు. సో మరి అంటే రాజకీయాల్లో ఇలాంటివి జరుగుతాయని చెప్పడం కోసం నేను ఉదాహరణలు చెప్తున్నాను అనమాట. అట్లాగే ఈ పార్టీ నుంచి అటు ఆ పార్టీ నుంచి ఇటు వెళ్తారు. కానీ రామకృష్ణారెడ్డి గారు అట్లా చేయట్లేదు కదా. జగన్ గారి పట్ల ఆయన గౌరవంగానే మాట్లాడాడు, ఈయనని కూడా ఎవరు అగౌరవంగా మాట్లాడలేదు. కాకపోతే అక్కడేదో లోకల్గా కూడా ఈ పార్టీ అధ్యక్షుడిగా ఎవరో వేమారెడ్డో ఎవరో ఆయన సొంతంగా పార్టీ ఆఫీస్ పెట్టడం, అవి కూడా కొంత ఆయనకి కాస్త ఆగ్రహం తెప్పించాయని అంటున్నారు. ఇవన్నీ జరుగుతాయి, పార్టీ నాయకత్వం సర్దుబాటు చేసుకుంటుందని అనుకో. అయితే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కూడా జగన్కు నమ్మిన బంటే. ఇప్పుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆ మేకపాటి ఆయన అయితే నేనే ఫస్ట్ కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చింది, నేనే ఎక్కువ మెజారిటీ కొట్టింది, ఇలా జగన్కి బాగా సన్నిహితంగా బాగా ఇంటర్లింక్ ఉన్న వ్యక్తులే వెళ్ళిపోతున్నట్లుగా. అట్లా ఏం కాదు, రాజకీయాల్లో సన్నిహితులు కాకపోవటం ఏముండదండి. పదవుల మీద ఆధారపడి ఉంటుంది మోస్ట్ ఆఫ్ ది కేసెస్. పదవులు, మళ్ళీ వచ్చేసారి టిక్కెట్టు, ఆ తర్వాత గెలిచే అవకాశాలు, వీటన్నింటినీ బెరీజ్ వేసుకుని రాజకీయ నాయకులు నిర్ణయాలు తీసుకుంటారు తప్ప చాలా సన్నిహితులు కాబట్టి లేదా చాలా దగ్గర కాబట్టి లేదా దూరం కాబట్టి ఇట్లాంటి నిర్ణయాలు చాలా తక్కువ మంది చేస్తారు. అసలు ఉండరని కాదు, చాలా తక్కువ మంది. కేసీఆర్ కూడా ఇలాంటి కేసీఆర్ నిర్ణయాన్ని తప్పుపట్టాం కదా అందరూ, ఆయన ఎవరిని మార్చలేదు, దానివల్ల నష్టపోయారని అన్నాం కదా. ఇప్పుడు జగన్ గారు ముందే ప్రకటించారు, కేసీఆర్ గారు మార్చడం ఆయన ఇష్టం. కానీ జగన్ గారు 3 నెలల క్రితం 4 నెలల క్రితం పార్టీ ఎమ్మెల్యేల సమావేశంలోనే ఈ విషయం చెప్పారు. నేను కొంతమంది ఎమ్మెల్యేలను మారుస్తాను, సీట్లు ఇవ్వలేను, ఇస్తే మళ్ళీ వచ్చే ఇబ్బందులు నాకు తెలుసు, బట్ మీరంతా కూడా నా వాళ్ళే, నేను అందరినీ చూసుకుంటానని చెప్పేశారు. ఆ తర్వాత తెలంగాణ ఎలక్షన్ జరిగింది, ఆయన ఒక చివరిలో 9, 10, 12 మార్చారు, మిగతా అందరికీ ఇచ్చేశారు. ఇచ్చేసిన ఫలితంగా ఆయన 15-20 మార్చి ఉంటే గవర్నమెంట్ అయింది, ఆయన మార్చకపోవడంతో దెబ్బతిన్నారు. ఇక్కడ ఆ పరిస్థితి ఈయన ముందే ఈయనకి తెలుసు కాబట్టి లెక్కలు, ఈయన ముందే అంచనాలతో ఉన్నారు కాబట్టి నేను 3 నెలల క్రితమే ప్రకటించాను నేను కొంతమందిని మారుస్తారని. అయితే ఎంతమందిని మారుస్తారు, 25 మందా 30 మందా 50 మందా అంటే ఇట్ డిపెండ్స్. బట్ సోషల్ మీడియాలో మీలాంటి వాళ్ళంతా ఉత్సాహంగా చెబుతున్నారు కదా, 30 అని కొందరు, 40 అని కొందరు, 50 వరకు తీసుకెళ్లారు. 50 దగ్గర ఆగుద్దో 60 దాకా వెళ్తుందో అంటే సర్వేలు వీటన్నిటి ఆధారంగానే శాస్త్రీయంగా ప్రయత్నం చేస్తారు. ఒక్కొక్కసారి ఆ సర్వేలో కూడా 1-2 తేడాలు రావచ్చు. బట్ ఓవరాల్గా ఏదో ఒక కొలమానం ప్రామాణికం తీసుకోవాలి కాబట్టి వాటిని తీసుకుని వాటి నిర్ణయాలు తీసుకుంటారు. సో మా జగన్ గారు ఏం చెప్పారో దానికి అనుగుణంగానే ఇప్పుడు చర్యలు జరుగుతున్నాయేమో. ఇప్పుడు ఆల్రెడీ ఆయన బీసీ నాయకుడు చిరంజీవి మిగతా వాళ్ళు కొందరు ఆల్రెడీ సీఎం గారి దగ్గరికి వెళ్ళటం జరిగింది. సో మరి ఎవరిని అనౌన్స్ చేస్తారో ఇన్ఛార్జిగా, అంటే దీన్ని బట్టి అర్థం ఏంటంటే జగన్ గారిలో ఉన్నది ఏంటంటే ఆయన్ని ఎవరు కూడా
ఆయన్ని గౌరవంగా ఉండటం మర్యాదగా ఉండటం వరకు ఓకే. కానీ ఇప్పుడు రామకృష్ణారెడ్డి గారు అట్లా చేశారని నేను చెప్పట్లేదు. కానీ ఇప్పుడు శ్రీధర్ రెడ్డి గురించి అన్నారు కాబట్టి చెబుతున్నా. శ్రీధర్ రెడ్డి, ఆనవ రామనారాయణ రెడ్డి వీళ్ళంతా బెదిరించడానికి ప్రయత్నం చేశారు, బ్లాక్మెయిల్ చేయడానికి ప్రయత్నం చేసినట్లుగా నాకు అనిపించింది. వాళ్ళ ఆఫీసర్లను బెదిరించడం ఇట్లాంటివి కూడా. సో దాంతో ఆయన కొంచెం దూరంగా పెట్టి కోపట్టడం కూడా జరిగింది. జరిగితే అది వాళ్ళకి అసంతృప్తి దారి తీసినట్టుంది, ఎస్పెషల్లీ శ్రీధర్ రెడ్డికి అయితే. సో దాంతో ఆయన్ని పక్కన పెట్టారనే ఫీలింగ్ వచ్చేసరికి ఆయన ఏం చేశాడు, మెల్లగా జంప్ చేశాడు. ఇప్పుడు నాకున్న సమాచారం కరెక్టో కాదని అది తెలీదు, తెలుగుదేశం వాళ్ళు ఆయన ఎంకరేజ్ చేశారే కానీ ఆ తర్వాత ఇప్పుడు ఆయన కూడా ఎంకరేజ్ చేయట్లేదు, పక్కన పెట్టేశారు. ఎందుకంటే వచ్చిన పర్పస్ సర్వ్ అయిపోయింది వాళ్ళకి. ఏమిటి, జగన్ గారిని ఆయన పార్టీ వాళ్ళతోటి విమర్శింపజేయటం లేదా తిట్టేలా చేయటం చేశారు. అంతవరకు ఆయన వాడుకున్నారు, పక్కన పెట్టేశారని అంటున్నారు. మరి పక్కన పెట్టేశారో టికెట్ ఇస్తారో నాకు తెలియదు. కానీ ఇప్పుడు ఒక సమాచారం, నేను మొన్న ఇప్పుడు నెల్లూరు వెళ్తే కొందరు ఈ మాట చెప్పారు, వాస్తవం కాదో నాకు తెలియదు. బట్ ఎందుకు తీసుకుంటారు, ఒకవేళ ఆ నిర్ణయం తీసుకున్నా కూడా తెలుగుదేశం వాళ్ళు అక్కడ సర్వేలు చేసుకుని హితంతో అయితే అవ్వదనుకుంటే పక్కన పెట్టేస్తారు. సో ఆల్ ఇన్ ది గేమ్. ఇప్పుడు ఫైనల్గా అధికారం రావటం కదా ముఖ్యం. నువ్వు నేను ముఖ్యంగా, నువ్వు నేను కూడా ముఖ్యమే. కానీ నీ వల్ల నా వల్ల నష్టం జరుగుతుందనో లేకపోతే ప్రయోజనం ఆశించిన ప్రయోజనం రాదనుకుంటే ఏం చేస్తారు నాయకుడు అన్నవాడు, మీ ఇద్దరు పక్కన కూర్చోండి కాసేపు, నేను మిమ్మల్ని చూసుకుంటాను అని చెప్పి ఇంకో ఎవరు ఉపయోగపడతారంటే వాళ్ళని పెట్టుకుంటారు. సో అదే జరుగుతూ ఉంది, అదే జరుగుతూ ఉండొచ్చు. బట్ దీనివల్ల సన్నిహితులా కాదా అన్న దాంతో సంబంధం ఉండదు రాజకీయాల్లో. ఎందుకు, మీకు ఇంట్రెస్టింగ్ థింగ్ చెప్తా. రాజశేఖర రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు ఆయన పేరేది గౌరు వెంకటరెడ్డి, ఆ చరిత గారి హస్బెండ్. ఆయన జైల్లో ఉంటే పలకరించి వచ్చాడు ఈయన రాజశేఖర రెడ్డి గారు. పలకరించి వస్తే చంద్రబాబు నాయుడు గారు తీవ్రంగా విమర్శించాడు. జైల్లో ఉన్న వాళ్ళని ఖైదీని తీసుకెళ్ళి పలకరిస్తాడు, ఈ నేరస్తుల్ని పలకరిస్తాడు, డ్యామ్ డూమ్ అంట. ఈయన తెలుగుదేశం వాళ్ళు, చంద్రబాబు వీళ్ళంతా తీవ్రమైన విమర్శలు చేశారు. సరే, ఆ తర్వాత ఆయన బయటకు వచ్చాడు, రాజకీయాల్లో డైరెక్ట్గా లేడు కానీ భార్య రాజకీయాల్లో ఉండటం, వైసీపీ ఎమ్మెల్యే గెలవటం ఇవన్నీ జరిగినాయి కదా. జరిగిన తర్వాత ఏమైంది, ఆ తర్వాత వివిధ కారణాల రీత్యా చరిత గారిని టీడీపీలోకి తీసుకొచ్చారు. టీడీపీలో తీసుకొస్తే వెంకటరెడ్డి గారు కూడా తీసుకొచ్చారు. మరి అదే ఎంత సన్నిహితుడు, రాజశేఖర రెడ్డి గారికి సన్నిహితుడే, ఇక్కడ జగన్ గారికి సన్నిహితుడే. మరి సన్నిహితుడైనా కూడా మరి చంద్రబాబు గారు ఆయన చాలా తీవ్ర స్థాయిలో విమర్శించారు. మరి ఆయన అటు చేర్చుకున్నాడు అంటే చేర్చుకోకూడదు కదా, అట్లా జరగట్లేదు కదా. జరగకుండా ఇట్లాంటి కొన్ని ఘట్టాలు జరుగుతూ ఉంటాయి. అయినా కూడా అప్పుడేమైంది, చివరికి నష్టపోయింది ఎవరు, చరిత గారు. అక్కడ పాణ్యంలో రాంభూపాల్ రెడ్డి గారికి టికెట్ ఇచ్చారు, శుభ్రంగా ఆయన గెలిచాడు. సో వాళ్ళు కనుక కంటిన్యూ అయింటే రాంభూపాల్ రెడ్డి గారికి ఎక్కడ ఇవ్వాలనే ఆలోచన ఇబ్బందిగా ఉండేది. ఇప్పుడు ఆ ఇబ్బంది లేకుండా చేశారు. ఒక్కోసారి ఏమవుతుందంటే నిర్ణయాలు తీసుకున్నప్పుడు పార్టీకి కూడా ఉపయోగం జరగచ్చు. మరి రామకృష్ణారెడ్డి గారికి వ్యవహారంలో ఏం జరుగుద్ది, పార్టీ ఆయన పట్ల ఎలా డీల్ చేస్తుంది, ఈయన పార్టీతోటి రిజైన్ చేశారు కాబట్టి ఆయన్ని పట్టించుకోకుండా, నిజంగా పార్టీకి రిజైన్ చేయకుండా ఉంటే అదో రకంగా ఉండేదేమో. బట్ ఎందుకు రిజైన్ చేశాడో తెలియదు. బట్ రిజైన్ చేశాడు కాబట్టి ఇప్పుడు పార్టీ పట్టించుకుంటుందా, లేదులే మనం అందరూ కలిసి ఉండామని చెప్తారా, లేదు ఈయన కూడా నేను రాజకీయాల నుంచి విరమించుకుంటానని చెప్తాడా, ఇవన్నీ ఇక వచ్చే పరిణామాలను బట్టి ఆధారపడతాయి. బాలినేని శ్రీనివాసరెడ్డి వ్యవహారం గందరగోళంగా మారింది. ఆయన బెట్టింగ్లు అంటున్నాడు, బీఆర్ఎస్ అక్కడ ఓడిపోతే ఇక్కడ వైసీపీ ఓడిపోయి, ఇలా ఈ గందరగోళ వ్యవహారం ఆయన గురించి అంటే విచిత్రం ఏంటంటే, బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి పవన్ కళ్యాణ్ సర్టిఫికేట్ ఇచ్చారు, మీకు గుర్తుండే ఉంటుంది. ఆయన అలాంటి మంచివాళ్ళు కొందరు అన్నారు. ఆయన నిన్న ఏం చెప్పాడో మనందరం చూసాం, ఏదో అవినీతి గురించి వాటి గురించి. మరి ఇప్పుడు ఆయన రాజకీయాల్లో ఉన్నప్పుడు వాక్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. నువ్వు మాట్లాడేదే ముందు మనసుకి వాక్కి సమన్వయం చేసుకుని మాట్లాడమని తత్వవేత్తలు, ఆధ్యాత్మికవేత్తలు చెబుతుంటారు. బహుశా ఆ విషయం ఎవరికైనా వర్తిస్తుంది, బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి కూడా వర్తిస్తుంది. ఉదాహరణకి రామకృష్ణారెడ్డి గారు చాలా సంయమనంతో మాట్లాడినట్లు అర్థం చేసుకోవచ్చు. కానీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఆ సమన్వయం లేకుండా మాట్లాడినట్లు అర్థమవుతుంది. యాక్చువల్గా అది ఆయనకి ఆయన బావగారికో ఎవరికో రాజకీయంగా తగాదాలు ఉండొచ్చు, సుబ్బారెడ్డి గారికి రాజకీయంగా గ్రూపులు గొడవలు ఉంటాయి రాజకీయాల తర్వాత. కానీ సుబ్బారెడ్డి గారు ఎక్కడైనా బయటపడుతున్నాడో, బయటపడలేదు.